ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ కూడా ఈ రీతిగా కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఇలాగూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరించిన దినాలలో ఉపమానం చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే పరలోక రాజ్యపు మర్మములు అన్నీ కూడాను అందరికీ తెలియజేయట కొరకే, అర్థమొకటి కొరక యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా కూడా ఆ పరలోక రాజ్యపు మర్మాలన్నీ కూడాను మరి ఉపమాన రీతిగా బోధిస్తూ అనేకులకు అర్థమగు రీతిగా ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. దానిలోనే ఒక భాగమైనటువంటి ఒక ఉపమానం ఏమిటి అంటే మరి విత్తువాని యొక్క ఉపమానం. విత్తువాడు విత్తటానికి వెళ్ళినప్పుడంట ఆ విత్తనాలు 4 రకాల నేలల్లో పడినవి. మొదటివేమో మరి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, రెండవదేమో మరి రాతి నేల మీద పడిన విత్తనాలు, మూడవదేమో ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, మరి చివరిగా పడినటువంటి విత్తనాలు ఎక్కడ పడినవి అంటే అవి సారవంతమైన నేలలో పడిన విత్తనాలు. ఇవన్నీ కూడా విత్తనాలు అనగా ఏమిటి అంటే మరి దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము విత్తేది ఎవరు అంటే మరి దేవుడే వాక్యాన్ని విత్తుతూ ఉన్నారు. అయితే ఇవి 4 రకాల భూములు కూడా 4 రకాల వ్యక్తుల యొక్క హృదయాలను పోలి ఉన్నది. అయితే ముండ్ల పొదలలో పడిన విత్తనాలన్నీ కూడా ఎలాగా అంటే ఈ లోకపు ఐకిక విచారము, ధన వ్యామోహాల చేత మరి అవన్నీ కూడాను అణచివేయబడినవి. మొలకెత్తలేదు, ఫలింపలేదు. దేవుని వాక్యం వింటున్న వారుగా ఉన్నారు, కానీ ఈ లోక సంబంధమైన శ్రమలు కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మరి వాటి చేత వారు కొట్టబడుచు మరి లోతుగా నాటుకోకుండా ఈ పైన ఎదిగినటువంటి ఈ చెట్లు ముండ పొదలు ఎలా అణచివేస్తున్నాయో ఈ లోకపు ఐహిక విచారాలన్నీ ఈ ధన వ్యామోహాలు ఆ మనుషులను దేవునిలో ఎదగనీకోకుండా అణచివేయటం వలన వారు నిష్ఫలైపోతారు. త్రోవ పక్కన పడిన విత్తనములు పోలిన వారు కూడా అంతే. వాక్యాన్ని వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు, కానీ ఫలించరు, నిలవరు. మరి రాత్రి నేల పడిన విత్తనములు పోలిన వారు కూడా అంతే. లోతుగా వేరు లేనందున అది ఎండ వేడిమికి ఎండిపోయి మాడినట్లుగా అలాగుననే మరి రెండవ రకం నేలన పడిన విత్తనములు పోలిన వారు కూడాను అలాగే ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు, కానీ దేవుని నిమిత్తము మరి పరలోక రాజ్యపు నిమిత్తము ఏదైనా శ్రమలు వస్తే వారు కూడాను నిలవరన్నమాట. నిలువలేక వారు కూడాను పడిపోయేవారు కానీ జారిపోయేవారు కానీ కనబడుతూ ఉన్నారు. అయితే మరి సారవంతమైన నేల ఎట్టిది అంటే ఎట్టివారనగా సారవంతమైన నేల పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా వారు మరి అన్నిటినీ కూడా జయించి వాక్యమును ఓపికతో అవలంబించి సహనముతో వాక్యాన్ని గైకుంటూ ఉన్నది ఉన్నట్లుగా దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వాక్యాన్ని గైకోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. అట్టి వారు ఏమవుతారంటే తమ జీవితంలో సఫలులు అవుతారన్నమాట. కనుక నిష్ఫలులు కాకోకుండా సఫలులై వారు ఎలా ఉంటారు అంటే 30 60 100 ఫలిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకు తెలిసిన భాగమే. కానీ మరి ఇదంతా విన్న తర్వాత మరి వాక్యాన్ని నువ్వు గైకుంటున్నావా, వింటున్నావా, వాక్యాన్ని ఓపికతో అవలంబిస్తున్నావా, శ్రమ వచ్చినప్పుడు కూడా వాక్యానుసారంగా బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావా, లేకపోతే నువ్వు నిష్ఫలులైపోతున్నావా? నేను నీవే పరిశీలించుకో. నువ్వు సఫలులువా లేకపోతే నిష్ఫలులువా? సఫలులమైతే దేవుని రాజ్యంలో మనము చేరే వరకు కూడాను, చేరే పర్యంతం కూడాను ఆయన కృప మనకు మెండుగా ఉంటుంది. లేని ఎడల మనం నిష్ఫలమైపోతే మన జీవితం అంతా కూడా కట్టుకున్న భక్తి అంతా కూడాను వ్యర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మనము యోచించుకోవాలా, పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా. మనం నిష్ఫలమా సఫలం? దేవుడు కోరుకుంటున్న మన అందరి నుంచి కూడా సఫలం కావాలి. నిన్న వాక్యాన్ని అవలంబించాలని, గైకొనాలని, దాని ప్రకారం నడుచుకోవాలని ఆయన మనకి ఇవన్నీ కూడా బోధిస్తూ ఉన్నారు. మనం సఫలం అవ్వాలని ఆయన వాంఛిస్తూ ఉన్నారు, కాంక్షిస్తూ ఉన్నారు, మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నారు. కనుక సఫలులమా నిష్ఫలులమా? సఫలులమైతే మనం 30 60 100 ప్రతిఫలం పొందుకుంటాం. నిష్ఫలమైతే అణచివేయబడతాము, త్రొక్కవేయబడతాము, అలాగే ఎండిపోతాము, మాడిపోతాము, ఎందుకు పనికిరాని వరముగా అయిపోతాము.
అది సారవంతమైన నేల పడిన ఫలం అయితే మనము కూడాను సఫలం అవుతాం. దేవుడు దీవించునుగాక.